వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు ఉలవచారు తయారు చేసుకుందాం. ఉలవలు ఎసిడిటీని తగ్గిస్తాయి, జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తాయండి. మొలక ఉలవలు తింటే కడుపులో మంటను తగ్గిస్తాయండి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడు ఉలవచారు ప్రిపేర్ చేసుకుందాం. ఒక గ్లాసు ఉలవలు పెద్ద కుక్కర్లో వేసి శుభ్రంగా కడగాలి. ఒక గ్లాసు ఉలవలకు 8 గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టి రాత్రంతా నాననివ్వాలి. ఉదయం మూత తీసి చూద్దాం. చక్కగా నానాయండి. ఉలవలు నానిన నీళ్లతో పాటు కుక్కర్లో ఉడకపెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి విజిల్ పెట్టి సిమ్ములో ఉడకనివ్వాలి. నెమ్మదిగా ఉడికితే ఉలవ రసం చిక్కగా ఉంటుందండి. 4-5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉలవలు మెత్తగా ఉడికాయి. ఉలవలు లేకుండా మనకు రసమే కావాలి కాబట్టి వీటిని వడకట్టుకుందాం. వడకట్టుకొని ఉలవ రసం ప్రక్కన పెట్టుకుందాం. ఈ రసంతోనే మనం చారు తయారు చేసుకోవాలి. ఒక చిన్న కప్పుతో కొన్ని ఉలవలు మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పేస్ట్ కూడా ప్రక్కన పెట్టుకుందాం. ఈ పేస్ట్ చిక్కదనం కోసం, రుచి కోసం ఉలవచారులో వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు శుభ్రంగా కడిగి వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. చింతపండు రసం తీసి రెడీగా పెట్టుకుందాం. ఉలవ పేస్టు, చింతపండు రసం, ఉలవ రసం రెడీ చేసుకుని వీటితో ఉలవచారు తయారు చేసుకుందాం. ఉలవ రసం స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు చింతపండు రసం వేసుకుందాం. తరువాత 1 స్పూను కారం, 1/2 స్పూను పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూను ధనియాలు జీలకర్ర పౌడరు, తరువాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవ పేస్టు వేసి బాగా కలపాలి. తరువాత కొంచెం కరివేపాకు వేసి బాగా మరగనివ్వాలి. ఈ రసం సగం అయ్యే వరకు మరగనివ్వాలి. అలా మరగనిస్తే ఉలవచారు రుచి పెరుగుతుందండి. కావాలంటే కొంచెం బెల్లం వేసుకోవాలి. మనం బెల్లం వేయకుండానే చేస్తున్నామండి. ఇలా బాగా మరిగాక ఉలవచారు తాలింపు వేసుకుందాం. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు వేసి కలపాలి. తాలింపు వేగాక ఉలవచారు తాలింపులో వేసుకుందాం. చాలా రుచిగా ఉండే ఉలవచారు రెడీ. ఈ ఉలవచారు రుచి అందరూ చూడవలసిందే. మీరు కూడా తప్పకుండా ఉలవచారు చేసుకుని రుచి ఎలా ఉందో చూసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఉలవచారు ఎక్కువగా చేసుకుంటే మొత్తం తాలింపు వేయనవసరం లేదండి. మనకు కావలసినప్పుడు కొద్ది కొద్దిగా తాలింపు వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయలేదు కాబట్టి 10-15 రోజుల వరకు ఈ ఉలవచారు ఫ్రెష్గా ఉంటుంది. చివరగా కొత్తిమీర వేసుకుందాం. ఈ చారు అన్నంలో చాలా రుచిగా ఉంటుందండి. ఉడకపెట్టిన ఉలవలతో చాలా రెసిపీలు చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 2 రెసిపీలు చేసుకుందాం.